హాయ్ ఎవ్రీవన్. నిన్నటి వరకు మనము ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ల యొక్క ప్రాధాన్యత, ఎందుకు మనందరం కూడా ఆన్లైన్లో బాగా షాపింగ్లు చేస్తున్నాము, అలాగే ఈ యొక్క ఆన్లైన్ షాపులు ఎందుకు ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తాయి, మన ఇండియాలోనే ఎందుకు ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువ చేస్తున్నారు, మన ఇండియాలో ఎంత డిమాండ్ ఉంది ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్లకి, అలాగే ఇతర షాపులకి కెన్కార్ట్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అలాగే కెన్కార్ట్లో ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మనము మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు కెన్కార్ట్లో ఏ విధంగా రిఫర్ అవ్వాలి, ఈ యొక్క జాయిన్ అవర్ షాపింగ్ మెంబర్షిప్ కమ్యూనిటీలో విత్ రిఫరల్ లింక్తో మనము రిఫర్ అవ్వాలి. ఎవరైతే మనకి ఈ యొక్క ఆపర్చునిటీ గురించి చెప్పారో, ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ గురించి చెప్పారో, వాళ్ళ దగ్గర ఒక రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ యొక్క రిఫరల్ లింక్ తీసుకొని మనము ఇక్కడ రిఫర్ అవ్వాలి. దీనికి సంబంధించిన వీడియో కూడా ఎలా ఈ యొక్క రిఫరల్ లింక్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది కూడా మనకి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఈ యొక్క రిఫరల్ లింక్తో మనం రిఫర్ అవ్వటం వల్ల ఎవరైతే మనల్ని ఈ యొక్క కంపెనీలోకి ఇన్వైట్ చేశారో వాళ్ళకి మనం చేసే రిఫరల్స్ మీద నుంచి, మనం చేసే బిజినెస్ మీద నుంచి, మనం చేసే పర్చేస్ మీద నుంచి లైఫ్ లాంగ్ కమిషన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో అందుకని దయచేసి ఎవరైతే మీకు ఈ యొక్క ఆపర్చునిటీ గురించి చెప్పారో వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ లింక్ తీసుకొని రిఫరాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క షాపింగ్ యాప్లో మనం ఫ్రీగా రిఫర్ అవ్వచ్చు. ఫ్రీగా రిఫర్ అయితే ఏమిటంటే మనము మన ఇంట్లోకి కావాల్సిన ఏదో ఒక వస్తువులు పర్చేస్ చేయాలి. లైక్ ఫర్నిచర్ కావచ్చు, లేదా ఎల్ఈడి టీవీ కావచ్చు, లేదా వాషింగ్ మిషన్ కావచ్చు, లేదా మిక్సర్ లైన్ గ్రైండర్లు, సో ఏసీస్, ఫ్రిడ్జ్లు, ఓకే, ఫ్యాన్స్, ఏదైనా మన కంపెనీలో అవైలబుల్గా ఉంటాయి విత్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్. ఓకే, ఎనీ బ్రాండ్ మీరు కోరుకున్న బ్రాండ్ పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అది దట్టు 500 పీవీస్ ఉండాలి. ఓకే, ఈ యొక్క 500 పీవీస్తో మన యొక్క ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. మరి ఈ యొక్క 500 పీవీస్ మినిమం ఒక 10 నుంచి 15,000 రూపాయల వర్త్ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకున్నప్పుడు దాని మీద ఏదైతే ప్రాఫిట్ జనరేట్ అవుతుందో ఆ ప్రాఫిట్లో నుంచి కమిషన్స్ జనరేట్ అవుతాయి. ఇది ఒక పద్ధతి. ఓకే, వస్తువు పర్చేజ్ చేసి యాక్టివేషన్ అవ్వటం. ఓకే, సో లేదు అని అనుకుంటే రిఫర్ అవర్ షాపింగ్ మెంబర్షిప్ కమ్యూనిటీ విత్ పెయిడ్ రిఫరల్ లింక్ బై షాపింగ్ కూపన్స్. 2,500 రూపాయలతో షాపింగ్ కూపన్స్ను మనం 25,000 రూపాయల షాపింగ్ కూపన్స్ మనకు వస్తాయి. అలాగే మన యొక్క షాప్లో మనకి బికమ్ ప్రైమ్ మెంబర్షిప్ అవుతారు. సో దానివల్ల మనకి ఈ యొక్క 25,000 రూపాయల షాపింగ్ కూపన్స్ను కూడా లైఫ్లో ఎప్పుడైనా మనము ఉపయోగించుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొనాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఫ్రీగా రిఫర్ అయ్యి పర్చేజ్ చేస్తే ఆ యొక్క మొబైల్ కాస్ట్ ఒక 20,000 ఉంది, మీకు 20,000 రూపాయలకు వస్తుంది. ఓకే, దాని యొక్క ఎంఆర్పి ఒక 25,000 అలా ఉంటుంది. మీకు డిస్కౌంట్లో 20,000కి వచ్చింది అనుకోండి. అదే మీరు షాపింగ్ కూపన్స్ను కూడా ఉంటే మీరు ముందుగానే మీ యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే మీకు 25,000 రూపీస్ షాపింగ్ కూపన్స్ వస్తాయి. ఆ యొక్క షాపింగ్ కూపన్స్ను మీరు ఉపయోగించుకోవచ్చు. అటువంటి యొక్క సిస్టమ్ మన కెన్కార్ట్లో ఉంది. అలాగే ఈ విధంగా మనము ఈ యొక్క ఏ విధంగా రిఫర్ అవ్వాలి, ఏ విధంగా యాక్టివేషన్ అవ్వాలి అనేది గురించి తెలుసుకున్నాము. అలాగే మరి మన యొక్క
షాపింగ్ మెంబర్షిప్ కమ్యూనిటీలో బేసిక్ ప్లాన్లో మీరు ఉంటే ఎట్లేదనుకున్నా నెలకి ఒక 20,000 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అలాగే మన యొక్క ఆన్లైన్ షాపింగ్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. బ్రాంజ్ ప్లాన్ యాక్టివేషన్ అయితే ఒక 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోవచ్చు. సిల్వర్ ప్లాన్ యాక్టివేషన్ అయితే మీకు ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు సంపాదించుకోవచ్చు. గోల్డ్ ప్లాన్ యాక్టివేషన్ అయితే 5,00,000 నుంచి 10,00,000 మధ్యలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. పెరల్గా యాక్టివేషన్ అవటం ద్వారా 10,00,000 నుంచి 20,00,000 వరకు, అలాగే ప్లాటినం 50,00,000 నుంచి 1 CR వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనము ఇక్కడ బేసిక్ ప్లాన్లో వచ్చి మనం సంపాదిస్తూ ఉంటే వెంటనే మీరు బ్రాంజ్ కూడా అవ్వచ్చు. ఆ బ్రాంజ్ ప్లాన్లో కూడా మీరు 2 ప్లాన్స్ ద్వారా సంపాదిస్తూ ఉంటే, బేసిక్ ప్లాన్ అండ్ బ్రాంజ్ ప్లాన్లో కూడా సంపాదిస్తూ ఉంటే మీరు సిల్వర్ ప్లాన్కి కూడా యాక్టివేషన్ అవ్వచ్చు. ఈ యొక్క 3 ప్లాన్లలో కూడా మీరు సంపాదిస్తూ ఉంటే గోల్డ్ ప్లాన్లో కూడా యాక్టివేషన్ అవ్వచ్చు. సో ఈ యొక్క బ్రాంజ్ ప్లాన్ రిలీజ్ చేయటం జరిగింది. మనకి త్వరలో సిల్వర్ ప్లాన్ కూడా PDF అవన్నీ రెడీ చేసి ఈ యొక్క దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఎర్న్ మోర్ ఇన్కమ్. ఓకే, అలాగే మనకి ఇక్కడ రాబోయే వీడియోలో ఎలా దొరుకుతారు సార్ మనకి ఈ యొక్క రిఫరల్స్ అనేది, దాని గురించి మనం వీడియో అనేది చేద్దాం. ఓకే, సో మన యొక్క వాట్సాప్ల ద్వారా, మన యొక్క ఫేస్బుక్ల ద్వారా, మన యొక్క ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఎలా ప్రమోట్ చేయాలి ఈ యొక్క బిజినెస్ అనేది అనే గురించి మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.